హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. పొయ్యి ఏంటి ఇంత చండాలంగా ఉందనుకుంటున్నారా? అది మా హస్బెండ్ గారి పనండి. పిల్ల ఏడుస్తుంది, పాలిస్తాను, కొంచెం ఫ్రైడ్ రైస్ అయి చూడండి అనేసి అంటే ఆ ఫ్రైడ్ రైస్ తిప్పుతూ తిప్పుతూ పొయ్యి మీదే పడేశారండి. మా పిల్లలు బాక్స్కి అనేసి ప్రిపేర్ చేశానండి. మా పెద్ద బాబు అయితే అడిగాడు, అమ్మ నాకు వెజ్ ఫ్రైడ్ రైస్ కావాలమ్మా చెయ్యమ్మా అనేసి. నిన్న నైట్ అయితే అడిగితే ఇంకా పొద్దున్నే నేను వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. వాడిలోపు వాటర్ బాటిల్స్ అవి ఫిల్ చేసుకుని వచ్చి క్యారేజీలో బ్యాగుల్లో పెట్టుకున్నాడండి. ఇంకా వాడికి సాయం చేశాను నేను. ఇంకా రెండు కలిపి ఒక చోటనైతే పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత చూడండి ఎలాగైతే వెళ్తున్నాడు మా బాబు. చూడండి ఇవన్నీ పెట్టుకున్నాక నేనైతే లోపు మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. టిఫిన్కి దోశల పిండి అయితే అయిపోయిందనేసి ఇంకా మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మ్యాగీ తింటారు కదా, టిఫిన్ ఏం చేయకుండా వెళ్తారు అనేసి. రోజు డైలీ అయితే పాలు ఇస్తాను. ఈరోజు పాలు కాయలేదండి. ఈలోపు మా పిల్లలు రెడీ అయిపోయారు. రెడీ అయిపోతే వాళ్ళ డాడీ మ్యాగీ అయితే తినిపిస్తున్నారు. మ్యాగీ తింటూ చూడండి మా పిల్లలు అయితే చక్కగా నాకంట ఇష్టంగా తింటున్నారు. మ్యాగీ ఇటువంటివి చేస్తే బాగా తింటారండి. బాగుందంటండి మ్యాగీ చెప్తున్నాడు మా పెద్ద అబ్బాయి. మా చిన్న అబ్బాయి కూడా చెప్తున్నాడు అండి బాగుందమ్మా అని, బాగుంది అనేసి. తర్వాత నేనైతే గ్యాస్ పొయ్యి అయితే క్లీన్ చేసుకున్నానండి. శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాను. ఎందుకంటే మరి అంత చిరాగ్గా ఉండదు, బాగోదు కదండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.